అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో స్వేచ్ఛతో పాటు చారిత్రక విజయాన్ని చరిత్రలో చోటు చేసుకున్నటువంటి 1947 ఆగస్టు 15 ఒక పవిత్రమైన రోజుగా మనము గుర్తించవచ్చు. ఎందుకంటే భారతదేశం ఈ రోజుకి కూడా ఇంత అభ్యున్నతిలో వృద్ధిలో ముందుకు కొనసాగుతుందంటే అది అనేక స్వాతంత్ర సమరయోధుల యొక్క కృషి. ఆగస్టు 15 అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనము స్వతంత్రం పొందడము, అలాగే మన దేశం అభ్యున్నతికి పాల్పడము ఎంతో సంతోషించదగిన విషయం. పోరాటాలు, త్యాగాలు చేసి మనమంతా ఒక్కటే అని ఐక్యత చాటుకున్న విధానం యొక్క ఫలితమే ఈ యొక్క ఇండిపెండెన్స్ డే. అయితే ఈ స్వతంత్రం వచ్చింది అని అనుకున్నప్పటి నుండి ఈ రోజుకి భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది అనే విషయం మాట్లాడుకుంటే, ఒక సామాజిక కోణంలో సమానత్వం ఎంతవరకు వచ్చింది ప్రజలలో, ప్రజాస్వామ్య విధానాలలో దేశం ఎలా ముందుకెళ్తుంది అనేది ఆలోచించుకోవాలి. అలాగే దేశ అభివృద్ధి అన్నప్పుడు పేదలు మరియు బలహీనుల యొక్క సంక్షేమము ఎంతవరకు మనము దృష్టి పెడుతున్నాము అనేది ఆలోచన చేయాలి. ఈక్వలైజేషన్ అని అన్నప్పుడు పేదల్ని, మధ్యతరగతి వారిని, అలాగే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఎవరిని కూడా తక్కువగా చూడకోకుండా ఎవరికి తగినట్లు వారికి సామాజిక న్యాయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఒక క్రైస్తవ దృక్కోణంలో కూడా నేను కొన్ని మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో తన బోధ వినేటువంటి జనాలతో ఒక మాట అంటాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని. అంటే ఎప్పుడైతే ఏది న్యాయమో, ఏది నీతో, నిజాయితీ గల పనులు మానవులు, మనుషులు చేయగలుగుతారో అప్పుడు వారి యొక్క జీవితము దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉంటుంది. అది మనల్ని ఒకరికి భయపడేలా కాదు, నిజాయితీగా, ధైర్యంగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. అందుకే సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయను అనే మాట తన యొక్క శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. అలాగే ఈ యొక్క స్వాతంత్రము అని అన్నప్పుడు స్వేచ్ఛతో కూడినది అని మనం భావించాలి. ఈ రోజున భారతదేశంలో హ్యూమన్ రైట్స్, అలాగే మాట్లాడే స్వతంత్రత ఏ పరిస్థితుల్లో ఉందో మనకి తెలుసు. ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మాట్లాడే స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఏ రివ్యూ అయినా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, మాట్లాడే స్వతంత్రత అనేది ఇచ్చినప్పుడే దేశము మరింత అభివృద్ధిలోనికి వెళతా ఉంది. అయితే భారతదేశంలో ఈ వాక్ స్వతంత్రత అనేది ఇంకా సంపూర్ణమైనటువంటి స్థితిలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున ఎన్నో ప్రొటెస్టెంట్ మూమెంట్లు ఈ వాళ్ళకు వాక్ స్వాతంత్రత లేదా వారి ఒపీనియన్ షేర్ చేసుకునే విషయంలో కొన్ని అసంతృప్తి పరిస్థితులు కనబడతా ఉంటున్నాయి, వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు నచ్చట్లా వాళ్ళని ప్రశ్నించడం, కానీ అలా కాదు, ప్రభుత్వాలు కూడా ప్రశ్నించడాన్ని అంగీకరించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున యువత, ఉద్యోగ అవకాశాలు, అలాగే జరిగేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగాల పరీక్షలు ఏదైనా కూడా ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. ఈ పారదర్శకత అనేది కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. మరింత మెరుగైన పాలన అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రేమ మరియు స్వేచ్ఛ, బాధ్యత, ఇతర మతాలను సైతం మనం గౌరవించగలిగే స్థితిలో ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం అనేది అది ఒక్కరికే సొంతమని కాదు,
లేదా ఇంకా మనము ఎవరి చేతుల్లోనో ఎవరికో బందీలుగా బతికేటువంటి పరిస్థితి ఉండకూడదు. భారతీయులంగా మనందరం కూడా గౌరవిస్తూ మన దేశంలో ఈ యొక్క అవినీతిని మనం ఎంతమాత్రం ఎంకరేజ్ చేయకోకుండా మన దేశాన్ని, మన పర్యావరణాన్ని, వాతావరణాన్ని కాపాడుకోవాలి. అలాగే మన యొక్క బిడ్డల భవిష్యత్తులను, రాబో తరాల యొక్క భవిష్యత్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తూ, అందరికీ కూడా మరొక మారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను.